హాయ్ ఈరోజు పొదరిల్లు సీరియల్లో స్టోరీ విషయానికి వస్తే మహా వచ్చి వాళ్ళ నాన్న అడుగుతుంది, నాన్న నా సర్టిఫికేట్లు చేస్తే నేనైతే ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను, నా గోల్ ఉంది, నా గోల్ నేను రీచ్ అవ్వాలి అని అంటుంది. ఇంకా వాళ్ళ అన్నయ్య ఉండేసి అంటాడు, ఇక్కడికి పిలిపించింది నేను పంపించడానికి కాదు, ఇక్కడే ఉండాలి, నువ్వు భూషణ్తో నువ్వు పెళ్లి చేసుకోవాలా అని చెప్పేసి వాళ్ళ అన్న అంటాడు. వాళ్ళ నాన్న కూడా ఉండేసి, మేము నీకు ఇక్కడ ఆధారం కల్పిస్తాము, నా ఇంట్లో నీకు ఉండడానికి ఇస్తాము, నువ్వు ఎంత తప్పు చేసినా సరే మేము కడుపులో పెట్టుకుంటాము, ఆ తాళి తెంపేసి నువ్వు ఇస్తే మేము ఇక్కడ ఆదరిస్తాం మేము అంటారు. వాళ్ళ అమ్మ కూడా ఉండేసి, ఆ ఇంట్లో నువ్వు ఉండడానికి వీలు లేదు, నువ్వు ఇక్కడే ఉండాలి నువ్వు అని చెప్పేసి వాళ్ళ అమ్మ కూడా మాట్లాడుతుంది. వాళ్ళ వదిన వచ్చేసి, మహా ఇవంతా నాకు తెలియదు మహా అని చెప్పేసి వాళ్ళ వదిన కూడా మాట్లాడుతుంది అనమాట. దానికి మహా వచ్చేసి, నాకు మీరంతా ఎలా కనిపిస్తున్నారంటే నన్ను జైల్లో పెట్టేసే వాళ్ళ కనిపిస్తూ ఉన్నారు, నాకంటూ ఒక స్వేచ్ఛ లేదా, నాకంటూ ఇది లేదా, నేను బాగా చదువుకున్నాను, నా గోల్ నేను రీచ్ అవ్వాలి కదా, మీరు ఎందుకు ఇలా చేస్తున్నారు అని చెప్పానంటే, లేదు నువ్వు వాళ్ళు ఎలా మాట్లాడుతున్నారంటే అమ్మ ఏదో చెయ్యరని తప్పు చేసేసినట్టు, మేము కడుపులో పెట్టి చూసుకుంటాము మా బిడ్డవు కాబట్టి మేము నీకు వేరే పెళ్లి చేస్తాము ఇలా మాట్లాడుతూ ఉన్నారు. ఆ అమ్మాయిలు నేనేం తప్పు చేశాను నేను అని చెప్పేసి ఈ అమ్మాయి మాట్లాడుతూ ఉంది. నా చదువుకోవాలా అది చెప్పమని చెప్తుంటే వీళ్ళేమంటే నా ఇల్లు అని మాట్లాడుతున్నారు కానీ మన ఇల్లు అని మాట్లాడడం లేదు. ఆ అమ్మాయి అంటుంది, అమ్మ నువ్వు నీ మాటలు చెప్పి మేము వచ్చాము ఇక్కడికి, నేను వచ్చాను ఇక్కడికి, నువ్వు ఎందుకు ఇలా చేస్తున్నావు అని చెప్పి అమ్మని అడుగుతుంది, వదిలిని అడుగుతుంది. అమ్మాయికి అయితే చాలా కోపం వస్తుంది అనమాట. ఎందుకంటే నమ్మి ఇంటికి వస్తే ఇలా చీట్ చేశారే అంటే ఆయన కోపం వస్తుంది. ఇంకా వాళ్ళ నానుండి నేను కావాలా లేకపోతే ఈ సర్టిఫికేట్లు కావాలా, నేను చదివించాను అని చెప్పేసరికి నాకు సర్టిఫికేట్లు కావాలా, నేను చదువుకున్నాను కదా, నేను జాబ్ చేసుకోవాలా, నేనంటే ఏంటో నిరూపించుకోవాలా, నేను ఇక్కడ బందీని కాదు నేను అని చెప్పేసి అంటుంది. వాళ్ళ అమ్మ ఉండేసి, నేను సంతా నిన్ను పోద లోపలికే అని చెప్పని అంటుంది. లేదమ్మా నేను చదువుకోవాలా, నేను చదువుకున్నాను కదా, నాకు జాబ్ చేసుకోవాలా, ఇది నేను చెప్తున్నది అంటే, నువ్వు ఆ ఇంట్లో ఉండడానికి లేదంటే ఆ ఇంట్లో నేను ఎందుకు ఉంటున్నాను అంటే నా గోల్ రీచ్ అయ్యేది అక్కడ ఉండడం వల్లే నా గోల్ రీచ్ అవుతుంది కాబట్టి నేను అక్కడ ఉంటున్నాను అనేసరికి ఇంకా మహా వాళ్ళ నాన్నకి కోపం వచ్చేసి ఆ సర్టిఫికేట్లు తీసుకొచ్చేసి కాల్ చేస్తాడు. అబ్బా నిట్ట నిలువున ఈరోజు ఎపిసోడ్ ఒక ఎమోషనల్ ఎపిసోడ్. మనకి చూసే వాళ్ళు కూడా ఆ ప్లేస్లో మనం ఉంటే అయ్యో సర్టిఫికేట్లు ఇప్పుడు మళ్ళీ దాన్ని తీసుకోవాలి అంటే కొంచెం టైం పడుతుంది పాపము, అక్కడ అమ్మాయి అంతలా ఏడుస్తుంది అని మనకి కూడా ఇది సీరియల్ అని కాకుండా జస్ట్ ఆ ప్లేస్లో మనం ఉంటే ఎలాగా అనేసి మనకు కూడా కొంచెం బాధేస్తుంది. కాల్చొద్దు అనేసరికి వాళ్ళ వదిన కూడా చెప్తుంది, వాళ్ళ మామయ్య ఏంటి మామయ్య ఇది, మీరు మీ వయసు సంస్కారం ఏమైంది, ఎందుకు ఇలా చేస్తున్నారు అని చెప్పి ఆమె అడుగుతుంది. ఈ అమ్మాయి వచ్చేసి వద్దు నాన్న కాల్చొద్దు నాన్న అనేసరికి వాళ్ళ నాన్న పౌరుషంతో పంతంతో ఆ సర్టిఫికేట్లు కాల్చేస్తున్నారు. అది మళ్ళీ మనం తీసుకోవచ్చు, కాకపోతే కొంచెం టైం పడుతుంది కదా. దానికి అమ్మాయి వచ్చి, నాన్న నేను డిగ్రీ చేశాను నాన్న, నేను గోల్డ్ మెడల్ తీసుకున్నాను నాన్న, నా సర్టిఫికేట్ నాకు ఇవ్వండి నాన్న అంటే నిట్టనువున కాల్ చేస్తాడు. పాపం అదైతే చాలా ఎమోషనల్. ఈరోజు ఎపిసోడ్ ఒక ఎమోషనల్ ఎపిసోడ్ అసలు ఈరోజు అయితే అనేసరికి తర్వాత వచ్చేసి ఈ అమ్మాయిని లోపలికి తీసుకెళ్ళండి అని చెప్పేసి అంతా కాల్ చేసి నాకు అనేసరికి మహాకైతే పిచ్చ కోపం వస్తుంది. ఎవరు సార్ మీరు, ఎవరు నన్ను ఉండమని చెప్పడానికి మీరెవరు, ఏ రోజు మీరు కాల్ చేశారు నా సర్టిఫికేట్లు ఆ రోజు అయిపోయింది, నాకు ఏ రోజు పిండం పెట్టి తలస్నానం చేశారు ఆ రోజు మిమ్మల్ని వదిలేసాను, నేను ఇప్పుడు కూడా వదిలేస్తున్నా, ఎవరు సార్ మీరు, నన్ను కొట్టడానికి నన్ను లోపల ఉంచమని చెప్పడానికి మీకు అర్హత లేదు సార్ మీకు అని చెప్పేసి వాళ్ళ నాన్న ఎదురు తిరుగుతుంది. వాళ్ళ అమ్మ కూడా ఉండేసి, నేను కొడతాను రా లోపలికంటే, ఎవరమ్మా నువ్వు, అమ్మని చెప్పి నమ్మి వస్తే ఏదైనా ఉంటే కడుపులో పెట్టుకొని చూసుకోవాలా, అలాంటిది నా సర్టిఫికేట్లో కాల్ చేస్తారో బలవంతంగా ఇక్కడ నన్ను ఉంచాలని చూస్తున్నారు, మీరు నన్ను అర్థం చేసుకోవట్లేదు, మిమ్మల్ని అడిగే రైట్స్ ఇక్కడ నన్ను అడిగే రైట్స్ మీకు ఎవ్వరికీ లేవు అని చెప్పేసి అంటుంది. వాళ్ళ అన్నయ్య కూడా వస్తాడనమాట, నాకు అసలు ఎవరు రైట్స్ లేవు ఇక్కడ అని చెప్పేసి వాళ్ళ నాన్న ఎప్పుడు ఎదురు తిరిగిన అమ్మాయి, ఎప్పుడు నాన్న అని తండ్రి చాటు ఉన్న బిడ్డ అయితే ఎప్పుడు తన గోలు అవంతా చంపేశారో అసలు అమ్మాయికి అయితే చాలా బాధేస్తుంది. అసలు ఎవరు సార్ మీరు, నన్ను ఉంచమని చెప్పడానికి మీ వీలు లేదు సార్ అని చెప్పేసి అక్కడి నుంచి అయితే బయటకు వచ్చేస్తుంది. బయటికి లోపల చక్రి వచ్చేసి వాళ్ళకి కన్నాకి ఫోన్ చేస్తాడు. ఫోన్ చేసి, అరే కన్నా ఏం చేస్తున్నావు అంటే, నేను ఇక్కడ బయట ఉన్నానన్న అంటే, నిన్నేమన్నా బయటకు తరివేశారా వాళ్ళు అంటే, లేదు నేను బయట నిల్చుకోమన్నాను ఉన్నానంటే లోపల ఏమన్నా గొడవ జరుగుతుందా అని చక్రి అడుగుతాడు. లేదన్నా గొడవ ఏం జరగట్లేదంటే, అవరే కొంచెం కిటికీ దగ్గర నుంచి అయినా పోయి చూడరా, ఒకవేళ ఆ అమ్మాయిని అక్కడ ఉంచేస్తారేమో అని చెప్పేసి ఈ చక్రి తను ఆలోచించుకుంటాడనమాట. ఒకవేళ అమ్మాయిని అక్కడ ఉంచేస్తే
జుట్టుపోలు గాడితో పెళ్లి చేసేస్తే వేరే ఇక్కడ నుంచి వేరే ఊరికి పంపించేస్తే అమ్మో తలుచుకుంటేనే బాధేస్తుంది అని చెప్పేసి తనైతే వాళ్ళ తమ్ముడికైతే కాల్ చేసి అడిగిన వెంటనే నీకు లేదన్నా ఇక్కడే ఉన్నాం బయట అంటే వరే కొంచెం కిటికీ దగ్గర పోయి చూడరా అంటే ఇక్కడేం గొడవ ఏం జరగట్లేదన్నా అని చెప్పేసి అతను కూడా బయట వెయిట్ చేస్తూ ఉంటాడు. ఇంకా రాలేదని చెప్పి వెయిట్ చేస్తున్నసరికి గబగబా మహాలక్ష్మి వస్తుందనమాట. వాళ్ళ అమ్మ ఉండేసి వాళ్ళు పట్టుకోపోరా అమ్మాయిని అని చెప్పేసి వాళ్ళ కొడుకుని అయితే పంపిస్తుంది అనమాట మహా వాళ్ళ అమ్మ. అతను వచ్చి వీడెందుకు వచ్చాడు ఇక్కడ అని చెప్పేసి అక్కడ కన్నా వచ్చి ఉంటాడు కదా. అడిగేసరికి మహా అడ్డొచ్చేసి అతని మీద చెయ్యేసావో నీకు మర్యాద ఉంటుంది పోరా అని చెప్పేసి అతనైతే తోసేస్తుంది అనమాట. తోసేసి అక్కడి నుంచి కన్నాను తీసుకుని గబగబా బయటకు వచ్చేసి ఏడ్చేస్తుంది. అసలు ఏమైంది వదిన అంటే అరే నేనేమన్నా బొమ్మను అనుకున్నావా, నా సర్టిఫికేట్లు అన్నీ కాల్ చేశారు, వాళ్ళు చెప్పినట్టు వినలేదు అని చెప్పేసి కుమిలి ఏడుస్తూ ఉంటుంది. ఇంకా ఈ అబ్బాయికి పాపం చిన్నపిల్లడు కదా, ఎలా ఓదార్చాలా ఏంటో తెలియలేదు. నా వదిన నాకు ఆకలేస్తుంది వదిన, ఇప్పుడు వాళ్ళు నీ కళల్ని చంపేసావు అని చెప్పేసి ఇప్పుడు నన్ను చంపేస్తావా అంటే నేను నిన్నెందుకు చంపుతాను రా అంటే నాకు ఆకలేస్తుంది వదిన పోదాం పదా అని చెప్పేసరికి ఒక రెస్టారెంట్ దగ్గరికి అయితే వాళ్ళైతే వస్తారనమాట. వచ్చిన తర్వాత వదిన నాకు నిజంగా ఆకలి అయితే లేదు వదిన, మేము ఏడుస్తుంటే ఎలా ఓదార్చాలో తెలియక నేను అలా చేశాను. ఎందుకంటే వదిన అమ్మ అంటే అమ్మాయి కదా, అమ్మ ఏడుస్తుంటే నేను చూడలేకపోయాను అని చెప్పేసి అతనే చెప్తాడు. వాళ్ళు ఇంకా బిర్యానీ ఆర్డర్ పెట్టుకుంటారనమాట. ఈరోజు ఎపిసోడ్ బాగుంటుంది. లోడింగ్ ఈ డైలాగ్స్ కూడా చాలా బాగుంటాయి. మహా మాట్లాడే ఒక్కొక్క డైలాగు ఒక ఆణిముచ్చలాగా ఉంటుంది. అలాగే వచ్చిన తర్వాత ఇంకా చక్కెర దిగులుగా ఉండేసరికి ఇంకా మాధవ్ వాళ్ళు అన్నీ ఉండేసి ఎవరే ఫోన్ చేయరా వాళ్ళు ఎక్కడికి వచ్చినారు ఏమో అనేసరికి మాధవ్ చెప్పిన వెంటనే కన్నాకి ఫోన్ చేస్తాడనమాట. చక్రి ఫోన్ చేసినట్టు తింటున్నాము హోటల్ దగ్గర ఉన్నాము అని చెప్పేసి చెప్తారు. ఉండేసి ఎక్కడున్నారు ఇంటికి వస్తారంటే మేము రావట్లేదు అని చెప్పని అంటుంది అనమాట. సరే వస్తా అతనికి హ్యాపీ అనమాట, అంటే మన దగ్గరే ఉంది అనేసి హ్యాపీ అనమాట. ఇంకా కన్నా చెప్తాడు వాళ్ళు లేకపోతే వదిన మేము ఉన్నాం కదా, మేము నిన్ను చూసుకుంటాం వదిన అంటే ఆ ధైర్యమేరా నాకు ఉన్నది అని చెప్పేసి మహా అయితే చెప్తుంది. ఈరోజు ఎపిసోడ్ చూడండి చాలా బాగుంది.